ఫస్ట్ ప్రోమో చూసారు కదా, లీడర్ బోర్డులో లిస్ట్లో ఉంది బర్నీ గారు లిస్ట్లో ఉండడం వల్ల రేస్ నుంచి తొలగిపోవాలని చెప్పి తన దగ్గర ఉన్న పాయింట్లో సగం పాయింట్లు ఎవరికి ఇస్తామని చెప్పి బిగ్ బాస్ అయితే అడిగారు. బర్నీ గారు అయితే కొంచెం ఎమోషనల్ అయ్యారు రేస్ నుండి తప్పుకోవడం వల్ల. తన సగం పాయింట్స్ అయితే తనూజకి ఇచ్చారు. తనూజ అయితే షాక్ అయింది, అసలు తనకి ఇస్తారని అనుకోలేదు, అందరూ సంజనాకి ఇస్తారనుకున్నారు, కానీ తనూజకి అయితే ఇచ్చాడు. తనూజ సపోర్ట్ చేయదని చెప్పినా సరే తనూజకి ఇవ్వడం అయితే నాకు భలే అనిపించింది. అండ్ ఇంత మంచితనం అవసరం లేదని ఈ విషయం కోసమే నాగబాబు గారు అండ్ అందరూ అయితే మరి ఇంత మంచితనం ఉండకూడదని చెప్పి బర్నీ గారు చెప్పారు. కోపం చూపించారు కానీ మరి ఇంత మంచితనం కూడా అవసరం లేదు, ఎందుకంటే తను సపోర్ట్ చేయనప్పుడు బర్నీ గారు కూడా తనుజకి సపోర్ట్ చేయకుండా ఉంటే బాగుందని అనిపించింది. ఆల్రెడీ టాప్ లో ఉంది కాబట్టి సంజనాకి ఇస్తే ఇక్కడ బాగుందని అనిపించింది. బర్నీ గారు తనుజ ఫస్ట్ నుంచి క్లోజ్ కాబట్టి ఇంకా తనుజ తన విషయంలో చేసిన పొరపాటు తను చేయకూడదని మరీ మంచితనంతో తనుజకి అయితే ఈ పాయింట్స్ అయితే ఇచ్చారు. సంజన, ఇమానుయల్, తనుజ వీళ్ళ ముగ్గురికి అయితే ఒక టాస్క్ అయితే జరగబోతుంది. ఈ టాస్క్ సంచలనంగా బర్నీ గారు అయితే వివరించబోతున్నారు. ఈ టాస్క్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఈ టాస్క్ చాలా హోరావోల్గా కూడా జరగబోతుంది. చాలా డిస్కషన్ కూడా జరగబోతున్నాయి. బయట నుంచి డెమోన్ పవన్ ఇమానుయల్కి ఎక్కువగా సపోర్ట్ చేయడంతో బర్నీ గారు అయితే డెమోన్ పవన్ మీద అయితే సీరియస్ అయ్యారు. అండ్ వీళ్ళ ముగ్గురు అయితే పోటాపోటీగా ఆడబోతున్నారు. చాలా ఎఫర్ట్స్ పెట్టబోతున్నారు. ముగ్గురే చాలా బాగా ఆడుతున్నారు ఈ టాస్క్ అయితే. అండ్ ఈ టాస్క్ లో ఇమానుయల్ విజయం సాధించబోతున్నాడు. అండ్ తనూజ, సంజన వీళ్ళిద్దరైతే చాలా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి తను ఆపుదామని ట్రై చేసినా సరే ఇమానుయల్ స్ట్రాంగెస్ట్ ప్లేయర్ కాబట్టి గేమ్స్ అన్ని చాలా చక్కగా ఆడతాడు కాబట్టి ఖచ్చితంగా ఇమానుయలే ఈ టాస్క్ అయితే విజయం సాధించబోతున్నాడు. ఈ వారం ఇది ఫేర్ కాదు బిగ్ బాస్ అని చెప్పాడు కదా బిగ్ బాస్, లాస్ట్ లో ఒక పెద్ద ట్విస్ట్ అయితే పెట్టబోతున్నాడు. ఈ వారం అయితే నో ఇమ్యూనిటీ, సెకండ్ ఫైనలిస్ట్ అంటూ ఏముండదు. ఆడియన్స్ ఓటింగ్ బట్టి ఎవరు ఫైనలిస్ట్ అవుతారని డిసైడ్ అవుతుందని చెప్పి బిగ్ బాస్ అయితే లాస్ట్ పెద్ద ట్విస్ట్ పెట్టబోతున్నాడు. అండ్ మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే రాత్రి ఏమీ జరగలేదు, రేపే డబుల్ ఎలిమినేషన్ జరగబోతుంది. సాటర్డే షూట్, సండే షూట్ రేపొద్దునే జరగబోతుంది. సుమన్ సెట్ అయితే మిడ్ వీక్ అయితే ఎలిమినేట్ కాలేదు. అండ్ ఈ ఫస్ట్ ప్రోమోలో బర్నీ గారు తనూజకి తన సగం పాయింట్స్ ఇవ్వడం మీద మీకేమనిపించింది? వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.